మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడినాం డీటెయిల్డ్గా. అసంతృప్తులకు చెక్. విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధిష్టానం. 1 బీసీ 2 ఎస్సీలకు కేటాయింపు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి నారాజ్. బలహీన వర్గాలకు కేటాయింపుతో బయట పడలేని స్థితి. అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్, మహేష్ బుజ్జగింపు. 3 పెండింగ్ బెర్తుల్లో 1 మైనార్టీకి దక్కే ఛాన్స్. సో ముఖ్యంగా నిన్న మల్రెడ్డి రంగారెడ్డి ఏకంగా ప్రెస్ మీటే పెట్టిండు. మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కలిసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీరైతే 10 జిల్లాలకు 10 ఉమ్మడి జిల్లాలకు 10 కేటాయించిన తర్వాత సామాజిక న్యాయం గురించి మాట్లాడండి, అందులో సామాజిక న్యాయాన్ని వెతకండి, కానీ ఇంత పెద్ద రంగారెడ్డి జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా లేకుంటే ఎట్లా అన్నది ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మిగతా 3 ఉన్నాయి, అక్కడైనా నాకు న్యాయం జరుగుద్దేమని ఇంకా ఆయన ఆశతో ఎదురు చూస్తున్నారు. సో ఇట్లా ఆశతో ఎదురు చూడాలనే హైకమాండ్ కూడా ఒక 3 పెండింగ్లో పెట్టింది. రాజగోపాల్ రెడ్డి అయితే సైలెంట్, మాట్లాడలేదు. ఆయన కూడా గతంలో మంత్రి పదవి ఇవ్వాల్సిందని డిమాండ్ పెట్టిండు. నాకు హోమ్ మినిస్టరే కావాలన్నాడు ఆయన ఏకంగా. ఇక ప్రేమ్ సాగర్ అయితే వివేక్ మీద దుమ్మెత్తి పోసిండు. ఒక ఇంట్లో 3 పదవుల ఇంకా ఆయనకు మంత్రి పదవి ఇస్తారా, ఎట్లు ఇస్తారని ఉప ముఖ్యమంత్రి పక్కనే ఉండగా ఆయన కామెంట్ చేసిండు ఒక మీటింగ్లో. ఇప్పుడు ఆయన కూడా ఇంతవరకు రెస్పాండ్ కాదు. సుదర్శన్ రెడ్డి కూడా తాడోపేడ తేల్చుకుంటాను ఆయన మాట్లాడుతుండట. సో ఇట్లా మంత్రి పదవులు రాని వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఒకవేళ ఇదే బీఆర్ఎస్ పార్టీ అనుకోండి ఎట్లుంటుండే, గప్చుప్, అసలు మళ్ళా మాట ఎత్తుండే ఎవరైనా. ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు తీసుకోవాలి గంతే. అందుకే ఏ పార్టీలో, బీఆర్ఎస్లో కాకుండా ఏ పార్టీలోనే అసంతృప్తి ఉంటుంది ఓపెన్గా మాట్లాడుకోగలుగుతారు తప్ప అందులో మాత్రం సాధ్యం కాదు. ఇది మనం గుర్తించాలి. మల్రెడ్డి రంగారెడ్డి కాల్ చేద్దాం. ఇక అయితే పార్టీ గెలుపు కోసం వారు చేసిన కృషి అధిష్టానం దృష్టిలో ఉందని, తగిన సమయంలో తప్పకుండా న్యాయం చేస్తుందని మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ వారికి భరోసా ఇచ్చారట. అలాగే చిలుకూరు దగ్గర ఓ ఫామ్ హౌస్లో ఉన్న రాజగోపాల్ రెడ్డిని కలిసిన మీనాక్షి నటరాజన్ తగిన సమయంలో పార్టీ న్యాయం చేస్తుందని ఆయనకు హామీ ఇచ్చారు. ఆ సమయంలో ఆమెతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామికి తనకు మంత్రి పదవి ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతిని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. పార్టీ గెలుపు కోసం తాను ఎంతగానో కృషి చేశానని, లోక్సభ ఎన్నికల్లోనూ భువనగిరి సీటును గెలిపించుకొచ్చానని వివరించినట్టు సమాచారం. ఊరిని అమ్మ మీరు గెలిపించేదేందా స్వామి. దీంతో ముగ్గురితోనే మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో మీనాక్షి నటరాజన్ ఆయనకు వివరించారట. అంటే ఏంది, 3 ఇచ్చినాము, ఇంకా 3 పెండింగ్లో ఉన్నాయి, అందులో నీకు ఒకటి ఉన్నదని చెప్పదలుచుకున్నారా? దాని తర్వాత మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మలక్పేటలో ఉన్న తిరుమల హిల్స్లోని మల్రెడ్డి రంగారెడ్డి నివాసానికి పోయిరట. గత ప్రభుత్వాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో సముచిత స్థానం ఉండేది. అలాంటిది ప్రభుత్వంలో అవకాశం ఇవ్వకపోవడం పైన పార్టీ క్యాడర్ కూడా కొంత అసంతృప్తిలో ఉందని మల్రెడ్డి వారికి వివరించే ప్రయత్నం చేశారు. వచ్చే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ జిల్లాల వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి మహేష్ గౌడ్ పార్టీ తగిన సమయంలో గుర్తింపునిస్తుందంటూ ఆయనకు హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన మల్రెడ్డి రాష్ట్రంలో సగం జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోతే పార్టీకి నష్టమనే విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోయినట్టుగా ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి ప్రేమ్ సాగర్ రావును ఎవరు కలవలేదా? ఇగో ఫస్ట్ ప్రేమ్ సాగర్ రావు సుదర్శన్ రెడ్డి నివాసాలకు పోయిరట, వారిని కలిసిరట. ఇది అధిష్టానం తీసుకున్న నిర్ణయం అని వారికి వివరించిరట. అయితే కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారిని ఉన్నామని గుర్తు చేసిన వారు, హలో నమస్తే అన్న, నేను రఘు మాట్లాడుతున్నా, రంగారెడ్డి గారు. నమస్తే. నమస్తే బ్రదర్. లైవ్లో ఉన్నారు మీరు. ఓకే, ఏం నడుస్తున్నది? బాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా నిన్న మీరు? సిగ్నల్ లేనట్టుంది, ఏమంటారు? అంతా పార్టీకి పని చేసిన వాళ్ళం ఉన్నాం కదా, పార్టీని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఓకే, ఎవరెవరో కొత్తగా వచ్చి వాళ్ళకి ఎందుకు, మాకు కూడా ఇవ్వాలి కదా అని అసలు అడగనే వద్దు. మేము పార్టీ గుర్తించాలి మమ్మల్ని. ఇప్పుడు పార్టీ గుర్తించాలి కదా, మా అధిష్టాన వర్గం. ఇంకా 3 ఉన్నాయి కదా, అందులో వస్తుందేమో మరి మీ పేరు, నమ్మకం లేదా? ఇక మా పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కదా రఘు, ఏం చేద్దాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఎవరెవరు ఉన్నారు? పొంగులేటి కొత్తగా వచ్చిండు, తుమ్మల నాగేశ్వరరావు కొత్తగా వచ్చిండు. ఇలా లిస్ట్ నాకు ముందు ఫోటో ఉంది పెద్దది. జూపల్లి కొత్తగా వచ్చిండు, వివేక్ కొత్తగా వచ్చిండు. ఇప్పుడు
కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసి నాకే కాదు ఎవరికైనా కార్యకర్తల కాడికి వెళ్ళి అందరికి ఇవ్వాలని కోరుకుంటారు కదా. ఓకే, ఉంటది కదా, ఎందుకు ఉండదు. ఇప్పుడు తెలంగాణలో 10 జిల్లాల తెలంగాణ 10 మంది మంత్రులకు అన్ని కులాలను కలిపే ఇవ్వమంటున్నాం మేము. మా డిమాండ్ ఏంది, హైదరాబాద్ రంగారెడ్డిలో గతంలో 6 మంది మంత్రులు ఉండేది. మరి 6 మంది మంత్రులు కనీసం జిల్లాకు ఒకరికి ఇస్తే 10 మందిలో కూడా అన్ని కులాలను కలపండి, అన్ని మతాలను కలపండి, అందరికీ అండి 10 మందిలో ఇచ్చినాక 8 మంది ఉంటారు ఇంకా. అవును, ఆ 8 మందిని కూడా పర్ఫెక్ట్ గా చూసి ఇవ్వండి. మేము మాకే ఇవ్వమంటలేం మేము. ఇప్పుడు రాజకీయంగా మేమంతా కష్టపడి కొట్లాడి టిఆర్ఎస్ తోని యుద్ధం చేసినాం. మేము పార్టీని రక్షించుకున్నాం. అర్థమైందా? పార్టీని రక్షించుకున్నాం కాబట్టి మాకు పార్టీలో ఏదన్నా జరిగినప్పుడు అడగగలుగుతున్నాం. అది మరి ఇప్పుడు ఏంది నెక్స్ట్, వాట్ నెక్స్ట్? నిన్న వచ్చిరు కలిసిరు, మీరు అంతా శాంతపరిచిరా మరి మిమ్మల్ని? ఇప్పుడు శాంతపరిచితే కూడా వాళ్ళు చెప్పేది, ఇప్పుడు మేము కూడా ఏదో వాళ్ళకు చెప్పడానికి ఉంది కదా మా దగ్గర. పార్టీ అధిష్టాన వర్గానికి చెప్పడానికి ఉంది. సోనియా గాంధీ గారు పొట్టదీల్చుకొని 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు 10 జిల్లాల తెలంగాణ ఇచ్చినారు. ఇచ్చిన 10 జిల్లాల తెలంగాణలో మీరు అందరినీ ఆ 10 జిల్లాలకు ఇచ్చిన తర్వాత కాదు సార్. ఇప్పుడు మరి రాజగోపాల్ రెడ్డి అడుగుతుండే, సుదర్శన్ రెడ్డి అడుగుతుండే, మల్లెడ్డి రంగారెడ్డి అడుగుతుండే. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా మళ్ళీ మిగతా 2 ఊరుకోరేమో, మళ్ళీ ఇబ్బంది అయిద్దని ఆపినట్టున్నాం. ఇది కూడా అలా కలిపిరు మిమ్మల్ని. ఈడ రెడ్ల గురించి కాదు కదా పంచాయతీ. మేము ఏమంటున్నామంటే మాకు అన్ని రాజకీయాలలో ఉన్నప్పుడు అన్ని కులాలు కావాలి, అంతే కదా, అన్ని ప్రాంతాలు కావాలి, అన్ని జిల్లాలు కావాలి. రాజకీయాల్లో మేము కులం మీద మాట్లాడితే అది న్యాయం కాదు, ధర్మం కాదు. రాజకీయాలలో ఉన్నప్పుడు అన్ని కులాలను మనం అందరం కలుపుకొని పోవాలి. మేము అనేది ఒకటే, 18 మంది మంత్రులు తెలంగాణలో ఉంటారు. ఓకే, 18లో 10 జిల్లాలు ఉన్నాయి. పాత జిల్లాలకు మంత్రులు ఇచ్చిన తర్వాత 8 మందిని ఇంకా ఆ 10లో కూడా అన్ని కులాలకి ఇవ్వమంటున్నాం. ఒకే కులానికి కాదు కదా. గెలిచిన వాళ్ళల్లో కూడా ఎవరు కరెక్ట్ గా ఉన్నారు, ఎవరు పార్టీని మోసిండ్రు వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, ఓ జిల్లాకి ఇచ్చేసినాం అయిపోయిందంటే కాదు కదా. ఓకే, పార్టీ కోసం 10 సంవత్సరాలు లెక్క పెట్టుకోండి. మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో. దట్ ఈస్ డిఫరెంట్. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ తో పోరాడి ఎవరైతే ఉన్నారో వాళ్లకు 10 జిల్లాల ముందు అన్ని కులాలు, అందులో కూడా అందరు ఉన్నారు కదా, సీనియర్లు, జూనియర్లు, పని చేసినోడు, పని చేయనోడు. ఓకే, వాళ్ళకి ఇవ్వమని చెప్పిన 10 జిల్లాల తెలంగాణలో 10 మందికి ఇచ్చిన తర్వాత ఆ 10 మందిలో కూడా అన్ని కులాలు వచ్చేటట్టుగా చూసుకొని ఇచ్చిన తర్వాత ఇంకా 8 మందిని ఎక్కడ ఇస్తారో, అన్ని కులాలు రాకపోతే పంతులో ఇవ్వండి. అది వాళ్ళకి తెలియక కాదు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో కూడా షఫ్లింగ్ చేయొచ్చు కదా, అది కూడా చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు అనుకుంటే ఏదైనా చేస్తలేరా, అది కూడా చేయాలి కదా. మరి మీ నిర్ణయం అదేనా? ఒకవేళ ఇవ్వకపోతే నాకు ఇదే ఇబ్బంది అనిపిస్తే నేను రాజీనామా చేస్తాను అన్నారు కదా నాతో ఫస్ట్ మాట్లాడిన. కట్టుబడి ఉన్నా అని చెప్తున్నా కదా. అంతేనా? ఆ మాటకే కట్టుబడి ఉన్నా. రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ లో 2 జిల్లాలలో సగభాగం తెలంగాణ. సగభాగం తెలంగాణలో 44% తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్ అని అసెంబ్లీలోనే చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు. మరి రంగారెడ్డి నుంచి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి ఇచ్చినా ఓకేనా? మీకే ఇవ్వాలా? ఎవరిని అని అండి, రంగారెడ్డి జిల్లాకు ఎవరికి ఇవ్వాలో సీనియారిటీ, జూనియారిటీ చూసి ఇచ్చేసేయమంటున్నాం కదా. ఓకే, ఎవరెవరు సీనియర్లు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయమంటున్నాం, కాదంటలేం కదా. మేము అందరం కలిసిపోయే చెప్పినాం. యాజ్ పర్ సీనియారిటీ ఇచ్చినా పర్వాలేదు. ఓకే, రంగారెడ్డి జిల్లాలో 2 జిల్లాలు విడిపోయినాయి, ఒక జిల్లాకి ఇచ్చినా ఇంకొక జిల్లాకి ఇచ్చినా పర్వాలేదు, ఎట్లన్నా ఇవ్వనియండి. ఓకే, రంగారెడ్డి యొక్క సంక్షేమం కోసం, ప్రభుత్వం ఇచ్చిన పథకాలను ప్రజల దగ్గరికి తీసుకుపోవడం కోసం తప్పకుండా మంత్రి ఉండాలని చెప్పినాం. ఓకే,
మీరు నిన్న చెప్పిరా మరి వాళ్ళకి, ఒకవేళ కనుక ఆ మూడ్లో నాకు రాకపోతే రిజైన్ చేస్తా అని చెప్పేసిరా? నేను అట్లెందుకు చెప్తాను, వాళ్ళకి చెప్పిన ఒకటే, ఒకవేళ నేనే అడ్డం వస్తే జిల్లాకు అన్యాయం చేయకండి. ఓకే. ఇప్పుడు ఏదైనా వాళ్ళ మనసులో ఏమన్నా, నేను కులాల మీద మాట్లాడను కూడా. మీకు మల్రెడ్డి రంగారెడ్డి అడ్డం ఉన్నాడు అనుకో, మీ ఇష్టంలోని గెలిపించిస్తా అని చెప్పినది. ఓకే, రైట్ రైట్ అన్న, థ్యాంక్ యూ. అదే ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా అంటున్నా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, కలుద్దాం, థ్యాంక్ యూ. సో ఇది ఆయన అభిప్రాయం, మల్రెడ్డి రంగారెడ్డి గారు. నేను రాజీనామాకు కూడా ఒకవేళ నాకు కులమే అడ్డం వస్తే నేను రాజీనామా చేసి ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిన అదే మళ్ళీ చెప్తున్నా అని చెప్తున్నారు. ఇది మంత్రుల ఇప్పుడు కొత్త పాత మంత్రులు అందరూ కలిసిన ఫోటో, కలర్ఫుల్ ఫోటో కనిపిస్తున్నది. మళ్ళీ ఎంత కలర్ఫుల్గా పనిచేస్తున్నది పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఇలా ఒక్కొక్కరిది చూస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్కరిది తీస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్కరి చరిత్ర. అయ్యో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకరు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ పాము కథ వ్యవహారము 32 కోట్లు, నందిగామ రజిత, ఆమె అకౌంట్లోకి ఎట్లా డబ్బులు పోయినాయి, ఇది పెద్ద లెక్క ఉంది. ఖమ్మం జిల్లాలో ఆగమాగం ఉంది పరిస్థితి. ఇక్కడికి వస్తే బట్టి విక్రమార్క, ఈ ఫైనాన్స్ మినిస్ట్రీలో 10% కమిషన్ అనేది పెద్ద చర్చ నడుస్తున్నది, దుమ్మెత్తిపోస్తున్నాయి ప్రతిపక్షాలు. వాళ్ళకు ఒక ఆయుధం అయిపోయింది అది ఏకంగా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక అసలే మాట్లాడడమే, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భూములు కథ వ్యవహారము, ఇందులో చాలామంది మంత్రులు సరిగ్గా పనిచేస్తలేరు. పనిచేయని మంత్రులని, అవినీతికి పాల్పడుతున్న మంత్రులని తీసి పక్కన పడేయండి. మరి అదెందుకు ఆలోచిస్తలేరు? నేను ప్రతి మంత్రికో మరకున్నది, వాళ్ళ లేనోళ్ళు ఎవరు లేరు, ఇక ఒకరిద్దరు తప్ప. అందుకే ప్రజలు ఏమంటున్నారు, ఎవరికి ఇస్తే ఉందా అంత గదే పాలన, ఏమైనా కొత్తగా మారేదేమనుందా? మనోడు అనుకుంటే మనోడు మనకేమైనా చేస్తున్నాడా? మనోడు మనకేమైనా చేసే అవకాశం ఉందా? మళ్ళీ వాళ్ళలోనే కలిసిపోతాడు కదా. ఇది ప్రజల్లో బలంగా ఉంది కాబట్టే పెద్దగా పట్టించుకోవట్లేరు జనం. మీరు సామాజిక న్యాయం అన్నా ఇంకోటన్నా పెద్దగా వాళ్ళకి ఎక్కట్లే. మరి కొత్త మంత్రులకు ఏమేమి శాఖలు ఇస్తారన్నది చూడాలి. అది ఇప్పుడు విద్యాశాఖ ఉన్నది ముఖ్యమంత్రి దగ్గరనే, మున్సిపల్ ఆయన దగ్గరే ఉన్నది, విద్యుత్తు ఈయన దగ్గర ఉన్నది, ఎవరు ఉప ముఖ్యమంత్రి దగ్గర, కార్మిక శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది.